ఈ మొత్తం వ్యవహారం మీద సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ యాక్షన్ తీసుకోకపోవచ్చు, ఎందుకంటే అదాని చాలా సన్నిహితుడు అని చెప్తారు నరేంద్ర మోదీకి. అదేవిధంగా స్టేట్లోనేమో కూటమి ప్రభుత్వం ఉన్నది. కూటమి ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారిని ఇబ్బంది పెట్టడానికి ఇష్టపడరు, లేకపోతే అదాని మీద కేసు పెట్టడానికి ఇష్టపడరు. ఎందుకంటే దానివల్ల మళ్ళీ కేంద్రంలో ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. కాబట్టి ఇక మూడో ఆప్షన్ ఏంటంటే ఎవరైనా కోర్టుకు వెళ్ళొచ్చు అని చెప్పి గతంలో అనుకున్నాం మనం. కోర్టుకు వెళితే బహుశా కోర్టు ఏమైనా ఆర్డర్ చేయొచ్చేమో ఇన్వెస్టిగేషన్ కానీ అనుకోకుండా ఇట్లా ప్రైవేట్గా కోర్టుకు కాకుండా ఏసీబీకి, నిజానికి స్టేట్ గవర్నమెంట్కి సంబంధం ఉంది. లాస్ట్ టైం చెప్పాను, కావాలి అనుకుంటే కూటమి ప్రభుత్వం ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు ఈ వ్యవహారంలో. ఎందుకంటే 1,05,000 కోట్ల రూపాయల వర్త్ అది ఆ ఒప్పందం. దాంట్లో చాలా రేటు ఎక్కువ పెట్టి కొన్నారు అని ఒకటి, రెండవది లంచం తీసుకున్నారు అని. ఈ రెండింటి వల్ల నష్టపోయింది ఎవరు అంటే ఏపీ గవర్నమెంట్. సో న్యాచురల్లీ ఏపీ గవర్నమెంట్కి ఆ రైట్ ఉంటుంది ఇన్వెస్టిగేషన్ చేయడానికి, ఏసీబీ ద్వారా కావచ్చు, సిఐడి ద్వారా కావచ్చు. కానీ వాళ్ళు కూడా చేసేటువంటి ఉద్దేశంలో లేరు అని అనుకున్నాము. ఇప్పటిదాకైతే ఏమి జరగలేదు. ఈలోగా నల్లమోయి చక్రవర్తి గారు సెంటర్ ఫర్ లిబర్టీ అనే ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ఆయన యాంటీ కరప్షన్ బ్యూరోకి చేశారు కంప్లైంట్ డీజీకి. ఆయన ఇందులో ఏమంటారంటే బేసికల్లీ ఆల్రెడీ మెటీరియల్ ఉంది, ఆల్రెడీ ఒక క్రెడిబుల్ ఆర్గనైజేషన్ కదా ఎఫ్బిఐ అంటే ఇది ఆషామాషి కాదు కదా. తర్వాత మెటీరియల్ కూడా ఇచ్చారు వాళ్ళంతా, వాళ్ళ ఇండైట్మెంట్లో మెటీరియల్ అంతా ఉంది. దాన్ని బేస్ చేసుకొని వాటిని జతపరిచి తన కంప్లైంట్కి ఏమని రాశారంటే వీళ్ళ మీద మీరు తక్షణం దర్యాప్తు జరపాలి. ఎవరి మీద అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఫార్మర్ సీఎం, గౌతమ్ అదానీ, అదానీ గ్రూప్ చైర్మన్, ఎన్ శ్రీకాంత్, ఫార్మర్ ఎనర్జీ సెక్రటరీ, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఫార్మర్ మినిస్టర్ ఆఫ్ ఎనర్జీ. వీళ్ళ మీద చేయాలి, ఎందుకంటే వీళ్ళు నేరుగా సంబంధం ఉన్న వ్యక్తులు. వీళ్ళు కాకుండా ఐదో పాయింట్ ఏమిటంటే ఎనీ అదర్ పర్సన్ యూ మే కమ్ అక్రాస్ డ్యూరింగ్ యువర్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి అన్నాడు. ఇంకెవరైనా కావచ్చు మిగతా వాళ్ళందరూ. సో వీళ్ళందరినీ మీద విచారణ చేయాలి, అందువల్ల మీరు నా ఫిర్యాదు ఆధారంగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయండి, చేసిన తర్వాత ఆ కాపీ కూడా నాకు పంపించండి అని చెప్పి లెటర్లో రాశాడు ఆయన. ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. ఇందులో ఉన్న ఒక విచిత్రమైన అంశం ఏంటంటే యాక్చువల్గా స్టేట్ గవర్నమెంటే ఆన్ ఇట్స్ ఓన్ చేయాల్సిన పని ఇది. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు చేయడం లేదు అనే విషయం తెలుసు, మనం మాట్లాడుకున్నాం చాలాసార్లు. ఇప్పుడు మరి ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక కంప్లైంట్ ఇస్తే ఏసీబీకి ఏం చేస్తారు, ఎట్లా రియాక్ట్ అవుతారు? ఇమ్మీడియట్గా ఏమీ చేయరు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎఫ్ఐఆర్ కనుక నమోదు చేస్తే ఆ తర్వాత దర్యాప్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇంకెవరైనా మళ్ళీ కోర్టుకు వెళ్ళి దర్యాప్తు సరిగ్గా జరగడం లేదు, అందువల్ల కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేయండి అని చెప్పి ఇంకో పిటిషన్ వేయచ్చు. సో తేనె తొట్టెని కదిలించినట్టు అవుతుంది అప్పుడు. అందువల్ల వీళ్ళు చేస్తారా లేదా అనేది తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి మెయిన్ ఇష్యూ ఏంటంటే అదానీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోదీకి సన్నిహితుడు అవడం వల్ల దీంట్లో చొరబడడానికి ఎవరు ఇష్టపడాల. కేంద్ర ప్రభుత్వంలో యాక్చువల్గా అయితే సెబీ ఉంది, సెబీ ఇన్వెస్టిగేషన్ చేయాలి, సెక్యూరిటీస్ బోర్డు. ఎందుకంటే సెబీకి ఏ కంపెనీ అయినా సరే తమ మీద ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేస్తుంటే ఆ విషయాన్ని వాళ్ళకి చెప్పాలి, అది నిబంధన. గౌతమ్ అదానీకి 2023లోనే ఈ విధంగా ఎఫ్బిఐ వాళ్ళు, తర్వాత అక్కడి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ మేము మీ మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎప్పుడు 2023 మార్చిలో. 2023 మార్చి నుంచి ఇప్పటి వరకు సెబీకి గౌతమ్ అదానీ ఈ విషయం చెప్పాల, నా మీద ఇట్లా మా కంపెనీ మీద ఇట్లా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది అమెరికాలో అని. అది యాక్చువల్గా నేరం. కాబట్టి సెబీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాలి, ఇంతవరకు మొదలుపెట్టలేదు. ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది కాబట్టి 2,029 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా 4 రాష్ట్రాలకి కలిపి దాని మీద ఐదర్ సిబిఐ కానీ అది ఈడీ కానీ, ఎందుకంటే ఇందులో డబ్బులు లాండరింగ్ జరుగుతుంది కదా, డబ్బులు నేరుగా ఇవ్వరు కదా, ఎలా వెళ్ళింది ఈ డబ్బు, ఎవరి ద్వారా వెళ్ళింది, షెల్ కంపెనీలు ఏంటి, ఇవన్నీ కనుక్కోవాలంటే ఈడీ ఉంటుంది. సో ఈదర్ సిబిఐ ఆర్ ఈడీ ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇంతవరకు వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడాల. వీళ్ళందరినీ పక్కన పెడితే యాక్చువల్గా నష్టం జరిగింది ఎవరికి? మేజర్ నష్టం జరిగింది ఏపీకి. ఎందుకంటే అవుట్ ఆఫ్ 12 గిగావాట్స్ 12 గిగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలనుకుంటే అందులో 7 గిగావాట్లు ఒక ఏపీనే ఒప్పందం కుదుర్చుకుంది. అంటే బహుశా దేశంలో ఎట్లాగో పెద్దది అది, అంత పెద్ద ఒప్పందం జరగలేదు ఇంతవరకు కూడా. ఆ మొత్తం 12 గిగావాట్లలో 7 గిగావాట్లు కొనడానికి మరి ఏపీ ముందుకు వచ్చింది కాబట్టి అందుకోసం 1,05,000 కోట్లు ఒప్పందం ఇది. అంటే చిన్న అమౌంట్ కాదు కదా.
ఈ 1,05,000 కోట్లు ఇంకా కూడా ఉంది. అదేంటంటే ISTS ఛార్జెస్ అని ఉంటాయి, ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ సర్వీస్ ఛార్జెస్. అవి కూడా కనుక కలిస్తే ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. సో ఇంత డబ్బు నష్టం ఎవరికి? ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్కి నష్టం అంటే ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారికి కాదు, లేకపోతే ఆ సెక్రటరీ శ్రీకాంత్ గారికి కాదు, ప్రజలకి. ఈ డబ్బంతా కట్టాలి అదానికి, ఊరికిన రాసుకోవడం కాదు కదా. 1,05,000 కోట్లు కట్టాలి అంటే జనం ఎత్తున ఎలక్ట్రిసిటీ తారీఫ్ పేరుతోటి ఛార్జీలు వేస్తారు. కాబట్టి యాక్చువల్గా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి, మోరల్లీ ఆబ్లిగేటెడ్ వాళ్ళు. కానీ దురదృష్టం ఏంటంటే రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం దీని మీద విచారించడానికి ముందుకు రావడం లేదు. అందువల్లనే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ గొంతు కూడా రోజు రోజుకి పెరుగుతోంది. ఎందుకంటే వీళ్ళకి ఎలాగో చేత కాదులే, వీళ్ళు చేయలేరు ఇన్వెస్టిగేషన్ దీని మీద, కాబట్టి ఏమైనా మాట్లాడవచ్చు, ఏమైనా బుకాయించవచ్చు అనే రీతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు.